ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 19 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పొరుగెత్తుచున్నాను. వ్యాఖ్యాన అంశం: ఏ పట్టు విశేషమైంది? వ్యాఖ్యానాంశం: ఏ పట్టు విశేషమైంది? వ్యాఖ్యానం: పౌలు స్వంత రక్షణ నిశ్చయమైంది. తీతుకు వ్రాస్తూ, రక్షకుడు తన కనికరము చేతనే మనలను రక్షించను అని చెప్పాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మరలా రోమీయులకు వ్రాస్తూ 8వ వచనం 24లో రక్షింపబడితిమి అంటున్నాడు. రక్షణ సరే గాని ఆ రక్షకుని మరింత లోతుగా ఎరిగి ఆయనలో ఉన్న సంపూర్ణత్వంలో సంపూర్ణమగుట ప్రత్యేకంగా జరగదగిన కార్యాలు. ఇట్టి వాటిని సూచిస్తున్న పౌలు ఇదివరకే ఎరుగవలసినంతగా ఎరిగి ఉండి పొందవలసిన సంపూర్ణతలో సంపూర్ణ సిద్ధిని పొంది నా వల్ల కాలేదు అని ఒప్పుకుంటున్నాడు. క్రీస్తు మీరు వచ్చి నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. ఈ నేర్పు 3 నెలలకు సరిపోతుందా? 40 ఏండ్లకు సరిపోతుందా? కాదు. కనుక ఎల్లప్పుడూ క్రీస్తు విశ్వాసి నేర్పులోనూ అనుభవంలోనూ ఆత్మ నింపుదలలోనూ పెరుగుచూ రావాలి. పౌలు క్రీస్తును పట్టుకున్నాడు. అవును, కానీ మరొక పట్టు గలదని దీనిలో తెలియపరుస్తున్నాడు. క్రీస్తు గొప్ప ఉద్దేశంతో పౌలును పట్టుకున్నాడు. దేనికి పట్టబడితినో ఆ పట్టును మరింత లోతుగా ఎరగాలని పౌలు దీనిలో అపేక్షిస్తూ ఉన్నాడు. ఈ పరస్పర సంబంధమైన పట్లు జరగటంలోనే భక్తుడు ముందుకు పరిగెత్తుచూ ఉండాలి. ఇది మీకు తెలిసిందా? ఏ పట్టు విశేషమైనది? మీదా, క్రీస్తుదా? క్రీస్తుదే గొప్పగాని మీ దానిని కూడా మీరు కొనసాగించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.